వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ మొత్తం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ఒక 3-4 జిల్లాల్లో ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదేమిటంటే 22A. ఈ 22A అనేది రెవెన్యూ చట్టంలో నిషేధిత భూముల చట్టం ఒక సెక్షన్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల భూములను రెవెన్యూ శాఖ అంటే కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు నిషేధిత భూముల చట్టంలోకి తీసుకొచ్చేస్తున్నారు. సుమారుగా ఒక 20 ఏళ్ల నుంచి లెక్కలోకి తీసుకుంటే తమ ఆస్తులను ఎవరికైనా అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ కావట్లేదట. ఏమంటే ఇది నిషేధిత భూముల చట్టంలో పరిధిలోకి వస్తుంది కాబట్టి మీ ఆస్తులను మేము రిజిస్టర్ చేయడం సాధ్యం కాదు అని సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. దాంతో భూముల యజమానులు, భవనాల యజమానులు అందరూ కూడా లబోదిబోని మొత్తుకుంటున్నారు. అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది, ఇది ఎప్పటి నుంచి మొదలైంది, దీనికి కారణం ఏమిటి అని ఆరాధిస్తే దీంట్లో చాలా లొసుగులు ఇవన్నీ బయటపడ్డాయి. ఆ వివరాలన్నీ మనకు చెప్పడానికి CCLA రిటైర్డ్ సెక్రటరీ రవీంద్రబాబు గారు తెలంగాణ ఫెడరల్కు అతిథిగా వచ్చారు. ఒక్కసారి రవీంద్రబాబు గారు ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే రవీంద్రబాబు గారు. ఈ 22A నిషేధిత ఈ చట్టం ఏమిటి, అసలు ఈ భూముల గోల ఏమిటి, కొద్దిగా వివరిస్తారా? నమస్తే అండి. ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 యాక్ట్ ఉందండి. ఆ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ భూములు కొనుగోళ్లు అమ్మకాలు జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండేది. 1999లో ఒకసారి నిషేధిత జాబితా అనేది తయారు చేశారు. కొన్ని భూములు ప్రభుత్వ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు రిజిస్ట్రేషన్ కాకూడదు అన్న ఉద్దేశంతో 1999లో మొదటగా ఈ ఒక నిషేధిత జాబితాలు తయారు చేశారు కలెక్టర్లు. ఆ జాబితాల మీద రకరకాల కోర్టుల్లో వ్యాజ్యాలు పడి కోర్టుల ద్వారా కొన్ని ఆదేశాలు జారీ చేయబడి 2007లో మళ్ళీ కొత్త చట్టం 19/2007 అని ఆ కొత్త చట్టంలో ఈ సెక్షన్ 22కి A అనేటటువంటి ఒక సబ్ సెక్షన్ ని చేర్చారు. 22 సెక్షన్ ఏలో మళ్ళీ 1A అని, B అని, C అని, D అని, E అని ఇట్లా ఒక 5 పార్టులు చేశారు. ఆ చేర్చటంలో ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ, రిజిస్ట్రేషన్ చేయకూడని భూములు కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపివేయగలగాలి, ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్మివేయబడకూడదు అన్న ఉద్దేశంతో ఈ సెక్షన్ ని చేర్చి కొన్ని రూల్స్ కూడా ఇష్యూ చేశారు. రూల్ 238 నుంచి 242 వరకు రూల్స్ కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా ఈ సంబంధిత తహసీల్దారులు లిస్టు తయారు చేసి కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని దాన్ని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి పంపించేవాళ్ళు. అయితే దీని మీద కూడా నిషేధిత జాబితాలో సరిగా ఈ సర్వే నెంబర్లు చేర్చుతలేరు, రైతులకి ఇబ్బంది జరుగుతుంది, భూ యజమానులకు ఇబ్బందులు జరుగుతున్నాయి, వారి భూములు రిజిస్ట్రేషన్ కావటం లేదన్న ఉద్దేశంతో చాలా మంది కోర్టులకు వెళ్తే హైకోర్టు డివిజన్ బెంచి ఇవన్నీ కూడా పరిశీలన చేసి మళ్ళొకసారి మంచిగా చూసి చేయండి, లిస్టులు తయారు చేయండి అని హైకోర్టు ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మరలా లిస్టులు తయారు చేయమని ప్రభుత్వం వారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు, ఎంఆర్ఓలు బిఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా లిస్టులు తయారయ్యాయి. ఏ అంటే ఏంటంటే 22Aలో 1A అంటే అందులో ఏ లిస్టు చేర్చాలి అంటే ప్రభుత్వానికి సంబంధించి చట్టాలకు సంబంధించిన భూములు, చట్టం లోబడి భూములు అంటే మన ఏమంటాం ఫారెస్ట్ భూములు కానీ, తర్వాత అసైన్డ్ భూములు కానీ, ఇట్లాంటివన్నీ కూడా చట్టం లోబడి ఉన్న భూముల్ని 1Aలో చేర్చాలి. ఆ లిస్టు 1A ప్రకారంగా తయారవుతుంది. ఇప్పుడు ఎండోమెంట్స్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్స్, వస్తాయి. తర్వాత బిలో ఏ ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా బిలో లిస్ట్ తయారు చేయాలి. సిలో ఎండోమెంట్స్,
తర్వాత వక్ఫ్ ల్యాండ్స్ సిలో తయారు చేయాలి. ఓకే. డిలో సర్ప్లస్ ల్యాండ్స్ తయారు చేయాలి. ఈలో ఏదన్నా ఆక్షన్లో కానీ లేదా ఏదైనా భూములు జప్తు చేయబడినప్పుడు ప్రభుత్వం వారు జప్తు చేస్తారు, ఏదైనా కేసుల్లో జప్తు చేస్తారు, లేదా ఏదైనా కోర్టు ఈ భూములను జప్తు చేయమని అడుగుతుంది, అట్లాంటి భూముల్ని ఈలో చేర్చాలి. ఇట్లా చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలకు అనుగుణంగా లిస్టు తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఎంఆర్ఓలు దాన్ని విఆర్ఓలకు వదిలేసేయటం, వారు ఎంఆర్ఓలు కలిసి పాత రికార్డు ప్రకారమే, అంటే 1950 రికార్డు ప్రకారమే, కాసరా ప్రకారము, సేతువార్ ప్రకారము ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ లిస్టు తయారు చేయటం, లేకపోతే సంబంధం లేకుండా కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి కోర్టు కేసులు ఉన్న భూములన్నింటినీ కూడా ఈ 22A చేర్చటం, లేదా వక్ఫ్ భూములు అన్నింటినీ వక్ఫ్ భూములని 22A సిలో చేర్చటము, ఇట్లా సరైనటువంటి వెరిఫికేషన్ లేకుండా చేర్చి ఆ లిస్టుల్ని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు పంపించారు కలెక్టర్లు వెళ్ళి. అందువలన అంతకుముందు 40 లక్షల ఎకరాల భూములు, అంటే మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్రంలో 2,80,000 ఎకరాల భూములు, 280 లక్షల ఎకరాల భూమి ఉంటే మొత్తం తెలంగాణలో, అంతకుముందు కేవలం 40 లక్షల ఎకరాలే ఈ నిషేధిత జాబితాలో ఉండేవి. కానీ ఈ 2025 డిసెంబర్లో తయారు చేసిన లిస్టుల్లో 93 లక్షల ఎకరాలు చేరిపోయింది. అంటే ఏమైంది, 1/3 చేరింది. ఓకే. ఇప్పుడు రవీంద్రబాబు గారు, ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాలను నిషేధిత చట్టం 22A పెట్టడం వల్ల ఎన్ని లక్షల మంది భూమి యజమానులు కానీ భవనాల యజమానులు కానీ ఇబ్బందులు పడుతున్నారు? ఈ విషయం ప్రభుత్వ దృష్టికి పోలేదా? చాలా మంది యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే నిషేధ జాబితాలో పెట్టాల్సింది ఒక ఎకరమో ఉంటే మొత్తం సర్వే నెంబర్ పెట్టేశారు. అదే ఒక సర్వే నెంబర్లో లేదా హైదరాబాద్ టౌన్ లో TSLR ప్రకారంగా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటే దాన్ని ఆల్రెడీ కొంతమంది కేటాయించబడి మార్కెట్ రేట్ ప్రకారం కూడా ఇవ్వబడి ఉన్న భూములను కూడా నిషేధ జాబితాలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చారు అంటే వారు కొనుగోలు హక్కులన్నీ వచ్చేసినట్టే. అంటే ప్రాపర్ వెరిఫికేషన్. HMDA కూడా హౌసింగ్ బోర్డు వేలంలో అమ్మేసినటువంటి స్థలాలను కూడా, ఆ స్థలాల్లో భవనాలు కట్టుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు అమ్మడానికి వీలు లేకుండా 22A నిషేధిత చట్టంలో తీసుకొచ్చేశారు. అవును, ఆ భూములను కూడా సరైన వెరిఫికేషన్ లేకుండా ఒక సర్వే నెంబర్ను కానీ ఒక టౌన్ సర్వే నెంబర్ను కానీ నిషేధిత జాబితాలో తయారు చేయాలంటే ఆ సర్వే నెంబర్ యొక్క వివరాలు మొత్తాన్ని వెరిఫై చేసుకొని దాంట్లో ఇట్లాంటి పర్మిషన్లు ఏమైనా ఇచ్చారా లేదా చూసుకొని, దాంట్లో కూడా ఎవరైనా పట్టదారులు ఉన్నారా లేదా చూసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి అది వివరణ కరెక్ట్ గా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే నిషేధిత జాబితాలోకి వచ్చినట్టయితే నిషేధిత జాబితా కొంచెమైనా కానీ కరెక్ట్ గా ఉండేది. మరి అంత గుడ్డిగా పనిచేస్తుంది రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ ఎట్లా ఉందంటే దాదాపుగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, ఆ ఆదేశాలను CCLA కలెక్టర్లకు ఇస్తారు, కలెక్టర్లు RDOలకు ఇస్తారు, RDOలు MROలకు ఇస్తారు, MROలు VROలకు ఇస్తారు, VROలు తయారు చేస్తారు, దాన్ని మళ్ళీ అందరూ సంతకాలు చేస్తారు, ఎవరు సరైన వెరిఫికేషన్ చేయరు. సరైన వెరిఫికేషన్ చేస్తే ఇట్లాంటి తప్పులు చాలా తక్కువ దొరుకుతాయి. అంటే ఎవరికి అవగాహన లేదా? సంతకాలు పెట్టి ఆమోదించే వాళ్ళు నిషేధిత జాబితాలు చేర్చాలని నిర్ణయాలు తీసుకుంటే పని ఒత్తిడులు, తర్వాత ఏమవుతుందిలే ఏముందిలే వాళ్లే తిరుగుతారు కదా రైతులు, మనం చేసేది మనం చేయాలి, రేపటి లోపల లిస్టు పంపించాలి అన్నటువంటి తొందర, అలసత్వము, ఈ కారణాల వలన సరైనటువంటి వెరిఫికేషన్ లేకుండానే ఈ జాబితాలు తయారైతూ ఉన్నాయని నా అభిప్రాయం. ఇప్పుడు రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా చేస్తున్న ఈ పని వల్ల జనాలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవ్వరా? అదే జరుగుతోంది, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేకపోతుంది. ప్రభుత్వానికి అర్థమవుతలేదు. రెవెన్యూ శాఖ చేసేటటువంటి ఇలాంటి పనుల వలన, రెవెన్యూ శాఖ మీద సరైనటువంటి పట్టు లేకపోవటం వలన, రెవెన్యూ శాఖను సరైన కంట్రోల్లోకి తీసుకోలేకపోవటం వలన ఇలాంటి రైతులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయిపోతున్నారు అన్నది ప్రభుత్వం దృష్టికి రాలేకపోతుంది.
మరి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, అలాగే సిసిఎల్ఏ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు దాదాపుగా పని ఒత్తిడి ఎక్కువ కావటం, కంప్యూటరైజేషన్ ద్వారా పని తగ్గుద్ది అనుకుంటే ఇంకా ఎక్కువ పని ఒత్తిడి కావటం, మీటింగ్లు ఎక్కువ కావటం, వీడియో కాన్ఫరెన్స్ ఎక్కువ కావటం తప్ప ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ రికార్డు సరిగ్గా మెయింటైన్ అవుతుందా, సరిగ్గా ఏమవుతుంది అని చూసేటటువంటి సూపర్వైజరీ బాధ్యత సరిగా లేకపోవడం, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ఒక 25-30 సంవత్సరాల కిందట, అంటే మన హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే కుకట్పల్లి, నిజాంపేట, బంజారా హిల్స్, ఈ ఇటువంటి చాలా ఏరియాలో, సికింద్రాబాదు, ఇటువంటి చాలా ఏరియాల్లో కూడా అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు దాన్ని రీసేల్ చేయాలి అంటే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే 22A అని చెప్తున్నారు సింపుల్ గా సబ్ రిజిస్ట్రార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు లబోదివ్వమంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. రెవెన్యూ శాఖ చుట్టూ, కలెక్టర్లు, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుకుంటున్నారు తమ ఆస్తులను ఆ నిషేధిత చట్టంలో నుంచి తీసేయడానికి. కానీ రెవెన్యూ శాఖ ఆ పని చేయటం లేదు. వాళ్ళు తిప్పించుకుంటున్నారే కానీ ఆ పని అయితే చేయటం లేదు. ఏమిటి దీనికి అసలు కారణం? అంటే దీనికి అలసత్వము, లంచగొండితనము రెండు కారణాలు అవుతాయండి. ఎందుకంటే ఒక దరఖాస్తు ఒక రైతు నుంచి కానీ, ఒక యజమాని నుంచి కానీ నా భూమి నిషేధిత జాబితాలో ఉంచారు అని ఒక దరఖాస్తు ఇచ్చి తీసేయమని చెప్పగానే ఒక 15 రోజుల లోపల దాని మీద చర్య తీసుకొని నిషేధిత జాబితాలో తీసేయటం జరిగితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. పొరపాటున ఏదో పెట్టారు, ఇప్పుడు సవరించారు, నా భూమిని తీసేసి నాకు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించారు అన్న సంతృప్తి ఆ యజమానికి ఉంటుంది. కానీ అలా జరుగుతలేదు. ఏ దరఖాస్తు కూడా తొందరగా పరిష్కారానికి నోచుకోకపోవటం అనేది దురదృష్టం. అది మన యంత్రాంగం యొక్క అలసత్వం కారణమని నేను అనుకుంటున్నాను. 93 లక్షల ఎకరాలు సుమారుగా నిషేధిత చట్టంలో పరిధిలోకి వచ్చేసాయి అంటే ఒక రాష్ట్రంలో అది చాలా చిన్న విషయం కాదండి. ఎన్ని లక్షల కోట్ల మంది దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఇటు అమ్మకందారులు, అటు కొనుగోలుదారులు. అవునండి. కేవలం కోర్టు కేసులో ఉన్న వాటిని నిషేధ జాబితాలో పెట్టకూడదు రూల్ ఎక్కడా చెప్తలేదు. నాకు తెలిసి కరీంనగర్ జిల్లాలో కోర్టు కేసులో ఉన్నాయని కూడా రిట్ పిటిషన్ నెంబర్ వేసి నిషేధ జాబితాలో ఉంచారండి. దానివల్ల కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే రెవెన్యూ శాఖ అంత గుడ్డిగా పనిచేస్తోందా? ఇక మరి ఆ ప్రకారంగా చూస్తే అట్లనే పనిచేస్తుంది. సరైన సూపర్విజన్ లేదు అనుకోవాల్సిందే. వెనకటి రోజుల్లో సూపర్విజన్ కరెక్ట్ గా ఉండేది. ఎంఆర్ఓల మీద ఆర్డీఓలు కానీ, ఆర్డీఓల మీద కలెక్టర్స్ కానీ సూపర్విజన్ కరెక్ట్ గా ఉండేది. ఈ మధ్య కలెక్టర్ల యొక్క సూపర్విజన్ కొంచెం లోపిస్తాం. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించే మెకానిజం రెవెన్యూ శాఖ కానీ ప్రభుత్వం దగ్గర కానీ లేదా? ఉంది. ప్రభుత్వం దీన్ని పట్టించుకొని దీన్ని ఆలోచన చేసి దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్న ఆలోచన చేసినట్టయితే వెంటనే ఈ 22A ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి సర్వే నెంబర్లన్నింటినీ కూడా మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసి సరైన వెరిఫికేషన్ చేసి దాని ప్రకారంగా ఎవరన్నా రైతులు పట్టేదారులు కానీ ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి పరిష్కారం చేసి కనుక లిస్టులో ఉంచినట్టయితే తొందరగా ఒక నెల లోపల చేసినట్టయితే ఇది పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ సమస్య పరిష్కారము యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంపొందించేటట్టు చేయటం, తప్పు చేసి ఒకవేళ ఈ లిస్టుల్లో తప్పుడు సర్వే నెంబర్లన్నింటినీ కూడా ఎంటర్ చేసినటువంటి వ్యక్తులపై తగు చర్యలు తీసుకునేటట్టుగా ప్రతిపాదనలు తయారు చేయటం, సూపర్విజన్ బాధ్యతలు అంటే కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ కింది యంత్రాంగం మీద సరైన పట్టును ఉండి వారిని సరైన మార్గంలో నడిపించేటటువంటి ఆదేశాలు ఇవ్వటం ముఖ్యమైనది. ఈ సమస్యకు ప్రధాన కారణము 2018-19 ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడిన ధరణి పోర్టల్ అని ఎక్కువ మంది అలిగేషన్ చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందా? ధరణి పోర్టల్లో కంప్యూటరైజేషన్ చేయటం ద్వారా ఈ సర్వే నెంబర్లన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ధరణి పోర్టల్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. కాకపోతే ఏమిటంటే అప్పుడు కూడా సర్వే నెంబర్లు లిస్టులో ఉంచడానికి వీల్లేని సర్వే నెంబర్లను కూడా లిస్టులో ఉంచారు. ధరణి పోర్టల్లో అనేక అక్రమాలు జరిగాయంటే అందులో ఇది చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనటువంటి సమస్య అని ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతోంది. ధరణియే కానీ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. ధరణిలో కూడా ఈ నిషేధ జాబితాలో పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో కూడా ధరణి పోర్టల్లో అక్రమాలు కంటిన్యూ అవుతున్నాయా?
అంటే సరైన సూపర్విజన్ లేకపోతే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎందుకంటే భూభారత చట్టం కొంత మెరుగైన చట్టమే, ధరణి మీద కంటే కొంత మెరుగైన చట్టము. ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యంత్రాంగం సరిగా లేదు. ఇప్పుడు అసలు భూ యజమానులను క్లెయిమ్ చేసుకునే అవకాశమే లేకుండా పోయింది కదండి 22A చట్టం వల్ల. ఇక ఏ చట్టం వల్ల ఉపయోగం? వన్ థర్డ్ భూమి నిషేధిత జాబితాలోకి వచ్చింది. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చి మళ్ళొక్కసారి వెరిఫై చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే రవీంద్ర బాబు గారు, 22A గురించి ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? 22A అనేది ప్రభుత్వ భూములు కానీ లేకపోతే సీలింగ్ భూములు కానీ రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించడం మంచిదే. అది మంచి ఉద్దేశంతోనే ఉన్నటువంటి సెక్షన్, మంచి ఉద్దేశంతోనే వచ్చిన అమెండ్మెంట్ చట్టం, రిజిస్ట్రేషన్ చట్టానికి. దాన్ని సరిగా వెరిఫై చేయకుండా సర్వే నెంబర్ ని, భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల ఇప్పుడు తయారు చేసిన లిస్టులన్నింటినీ కూడా ప్రభుత్వం గనక ఆలోచన చేసినట్టయితే, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మళ్ళొక్కసారి ఈ నెంబర్లను వెరిఫై చేసి లిస్టులు పబ్లిష్ చేయమని, పబ్లిష్ చేశాక మళ్ళీ వాటిని డ్రాఫ్ట్ డిక్లరేషన్ కూడా చేయాలి. నోటిఫై కాకుండా నోటిఫికేషన్ చేసిన వాటి మీద అభ్యంతరాలు ఏమన్నా వస్తే వాటిని తీసుకొని దాన్ని డిక్లేర్ కూడా చేసినట్టయితే బాగుంటది. అప్పుడు రైతులు ఇబ్బందులు లేకుండా పోతాయి అనేది నా ఉద్దేశం. ఓకే రవీంద్ర బాబు గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనాలు ఎక్కువ మంది అంటే భూ యజమానులు, భవనాల యజమానులు ఎదుర్కొంటున్నటువంటి 22A చట్టము నిషేధానికి సంబంధించి మీరు చక్కగా వివరించారు. తొందరలో మరో సమస్యతో మరో రకంగా మళ్ళీ మనము చర్చ కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.